బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన నమోదైన కేసులో పోలీసు విచారణ మరింత లోతుగా సాగుతోంది. వరుసగా 3వ రోజు కూడా సైబరాబాద్ పోలీసులు అతన్ని విచారించారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఈ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో 3 రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. భగీరథ్ను కోర్టు ఎదుట హాజరుపరిచిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. పోలీసులు ఇప్పటికే బాధితురాలితో భగీరథ్ మధ్య జరిగినటువంటి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ చాటింగ్ల సంబంధిత ఆధారాలను సేకరించారు. మరి ఈ డిజిటల్ ఆధారాల ఆధారంగానే విచారణ కొనసాగించారు. పేట్ బషీర్బాద్ ఇన్స్పెక్టర్ విజయ్ వర్ధన్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతూ ఉంది. మరి బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేయగా ఈ కేసు తెలంగాణ రాజకీయ వర్గాల్లో బాగా చర్చనీయాంశంగా మారిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఈ కేసు దర్యాప్తులో పూర్తి సహకారం అందిస్తున్నట్లుగా కూడా బండి సంజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు. అయితే ఈ విషయం అయితే రాజకీయ ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఈ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించాలని చెప్పేసి కూడా ఆదేశించారు. మరి దీనితో అయితే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా సూచించారు. మరి ఈ కేసు దర్యాప్తు సమయంలో బాధితురాలి భద్రత మరియు గోప్యతను కాపాడటం ప్రధాన లక్ష్యంగా పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. చట్టం ప్రకారం ఈ కేసు తీవ్రమైనది కావడంతో ఆధారాలను జాగ్రత్తగా సేకరించి న్యాయ వ్యవస్థకు అందించడం పైన దృష్టి సారించారు. మరి 3 రోజుల విచారణలో బండి భగీరథ్ నుండి వివరాలైతే సేకరించారు. కస్టడీ తొలి రోజు బండి భగీరథ్ను చెర్లపల్లి జైలు నుంచి నేరుగా మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్కు తీసుకువెళ్లి ఘటన జరిగిన తీరుపైన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి విచారించారు. 2వ రోజు గచ్చిబౌలిలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్కు తరలించి విచారణ కూడా జరిపించారు. మరి ప్రధానంగా బాధితురాలితో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్లలో జరిపినటువంటి చాటింగ్లకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను నిందితుడిని అతడి ముందు ఉంచి ప్రశ్నించడం జరిగింది. మరి ఈ క్రమంలోనే భగీరథ్ స్టేట్మెంట్ను కూడా రికార్డు చేయడం జరిగింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే బాధితురాలు, ఆమె తల్లితో పాటు ఫామ్ హౌస్కు వెళ్లి భగీరథ్ స్నేహితుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ డేటాతో పాటు కూడా మరి బాధితురాలి తల్లి అందించినటువంటి కాల్ రికార్డింగ్ల గురించి కూడా భగీరథ్ ముందు ప్రస్తావించి మరికొన్ని కీలక ప్రశ్నలు వేసి కూడా సమాధానాలు రికార్డు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. మరి ఇదే అంశం పైన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, 3 రోజుల భగీరథ్ కస్టడీ అనంతరం వెలువడినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టిస్తున్నటువంటి కేసు బండి భగీరథ్కి సంబంధించి కూడా 3 రోజులు కస్టడీ ముగిసింది. ఈ ముగిసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇవాళ ఉదయం ఆయనను నాంపల్లి కోర్టులోనే హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు భగీరథ్ని కఠిన భద్రత నడుమ చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసును చాలా లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు గతంలో ఏదైతే కోర్టు నుంచి కస్టడీ అనుమతి పొందారో ఆ అనుమతితోనే 3 రోజుల పాటు పోలీసులు బండి భగీరథ్ని అదుపులోకి తీసుకొని కీలక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. 3 రోజులకి సంబంధించి అయితే మొదటి రోజు బండి భగీరథ్ను చెర్లపల్లి జైలు నుంచి నేరుగా ఏదైతే మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత డైరెక్ట్గా
మొయినాబాద్ అరణ్య ఫామ్ హౌస్కి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే అప్పుడు జరిగినటువంటి సంఘటన తీరుపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయనేది తెలుస్తా ఉంది. బాధిత బాలికకు సంబంధించి కూడా తనని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో దాదాపు తను ప్లస్ తన స్నేహితులు 5 మందితోని మద్యం సేవించాలి అంటూ కూడా తనని ఇబ్బంది పెట్టారు అంటూ కూడా తను కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. సో ఆ విషయంలో ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టారనే విషయాల్లో అన్ని కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మొదటి రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్లో తనని బండి భగీరథ్ని తీసుకెళ్ళి అక్కడ సీన్ రికన్స్ట్రక్షన్ చేసి ఏం జరిగింది అనే దాని మీద కూడా పోలీసులు కొన్ని ఆధారాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు రెండో రోజు గచ్చిబౌలిలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్కు అతను తీసుకెళ్ళి ప్రధానంగా బాధితురాలతో ఇన్స్టాగ్రామ్కి సంబంధించి వాట్సాప్, స్నాప్చాట్లకు సంబంధించినటువంటి చాటింగ్ల విషయాల్లో కూడా అన్నీ కూడా పోలీసులు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే గచ్చిబౌలికి సంబంధించినటువంటి సర్వీస్ అపార్ట్మెంట్లో వారు ఒక రోజు స్టే ఉన్నట్టుగా పోలీసులకి సమాచారం అందింది. ఆ సమాచారంతోనే రెండవ రోజు బండి భగీరథ్ని అపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. అపార్ట్మెంట్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వారితో కూడా విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది. వారిని కూడా అడిగి తెలుసుకున్న సమయంలో ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏంటి అని దాని మీద కూడా ఆరా తీసినట్టుగా తెలిసింది పోలీసులు. అక్కడ కూడా కొన్ని కీలక ఆధారాలు దొరికినట్టుగా తెలుస్తా ఉంది పోలీసులకి. ఆ క్రమంలోనే ఈ 3 రోజుల పాటు బండి భగీరథ్ని విచారించిన తర్వాత దొరికినటువంటి ఆధారాలు కావచ్చు, తను చెప్పినటువంటి విషయాలు కావచ్చు, అన్నింటినీ కూడా స్టేట్మెంట్ ద్వారా రికార్డ్ చేసిన తర్వాత ఇటు హైకోర్టులో కూడా హాజరుపరిచేటటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా బండి భగీరథ్ కేసుకు సంబంధించి కూడా తను 3 రోజుల రిమాండ్లో ఎలాంటి ఆధారాలు దొరికాయి అనే దాని మీద కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజుల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఈ కేసుకు సంబంధించి బండి భగీరథ్ బయటకు వస్తాడా లేకపోతే జైలుకు పోతాడనే దాని మీద కూడా తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉన్నది. ఇంకోవైపు నుంచి బాధితురాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా దాదాపు 18 అంశాలతో కూడా లేఖ రాశారు. తన బిడ్డకి జరిగినటువంటి అన్యాయం గురించి కూడా పేటు బషీర్బాగ్లో కంప్లైంట్కు సంబంధించి కూడా అదంతా కూడా చూస్తూ ఉన్నాం మనం. తనకి ఖచ్చితంగా కఠిన శిక్షలు విధించాలి, మైనర్ బాలిక అయినటువంటి మా కూతురి మీద అగత్యానికి పాల్పడ్డాడు, బలవంతంగా ఇబ్బంది పెట్టాడు, తన చదువులని చదువుకోనియకుండా చాలా డిస్టర్బ్ చేశాడు, వివిధ ప్రదేశాల్లో తీసుకెళ్లాడు అంటూ కూడా అటు బాధితురాల తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు మరి ఇన్ని ఆరోపణల మధ్య, ఇన్ని ఆధారాల మధ్య బండి భగీరథ్కి కేసు ఫైల్ అయ్యి మరి అరెస్ట్కు సిద్ధమయ్యి జైల్లో ఉంటాడా లేకపోతే బెయిల్ ద్వారా బయటకు వస్తాడా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. సో మరి బండి భగీరథ్ స్నేహితుల దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తా ఉంది పోలీసులు. మరి ఈ స్టేట్మెంట్లలో కొత్త ఆధారాలు ఏమైనా బయటపడ్డాయా? బండి భగీరథ్ స్నేహితులకు సంబంధించి కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు రాధాకృష్ణ. అందులో ముఖ్యంగా బండి భగీరథ్ ఏదైతే కొన్ని వాస్తవాలను దాచాడనే దాని మీద పోలీసులు ఫోకస్ పెట్టారు. తన ఫోన్ డేటా కావచ్చు, అదే ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్ లాంటి కీలక ఆధారాలను బండి భగీరథ్ క్లీన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎవిడెన్స్ అన్నింటినీ కూడా డిలీట్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో కూడా దీనిపైన కూడా వారి స్నేహితులను కూడా ఆ ఫోన్కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ దాని మీద కూడా ఒక్కొక్కరిగా దాదాపు 5 మందిని విచారించినట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరిగా వారు చెప్పినటువంటి ఆధారాలు కూడా స్టేట్మెంట్ ద్వారా రికార్డ్ చేసుకోవడం జరిగింది. అందులో కొన్ని కీలక అంశాలు బండి భగీరథ్కి సంబంధించి అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు అనే దాని మీద కూడా కొన్ని చాట్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అవన్నీ కూడా వారి స్నేహితులకు సంబంధించిన దాంట్లో కూడా పోలీసులకు ఒక కీలక ఆధారాలు దొరికినాయనే వార్త అయితే అందుతా ఉన్నది. ఈ కోణంలో కూడా పోలీసులకి ఈ కేసులో చాలా సులువుగా అవుతుందని చెప్పుకోవచ్చు ఆ ఆధారాలను సేకరించిన దాన్ని బట్టి కూడా. ఎందుకంటే బండి భగీరథ్కి సంబంధించిన స్నేహితులతోని చాలా సంవత్సరాల నుంచి కూడా స్నేహం వారితో ఉన్నది. సో A to Z బండి భగీరథ్కి సంబంధించి అంత సమాచారం కూడా వారి స్నేహితుల దగ్గర ఉంది కాబట్టి పోలీసుల దగ్గర వారంతా కూడా చెప్పారనే వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ అమ్మాయికి సంబంధించి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇటు బండి భగీరథ్ చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఇటు వారి స్నేహితులు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, 2 టాలీ అవుతున్నాయా లేదా ఏంటి అనేది కూడా పోలీసులు వివిధ రకాలుగా కోణంలో కూడా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో
ఇటు బాలికకు సంబంధించి కూడా 50,000 ఇచ్చాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. బండి భగీరథ్ ఒకవేళ 50,000 ఇవ్వాల్సి వచ్చి డిమాండ్ చేశారు అని అన్నప్పుడు, నువ్వు ఎందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదప్పుడు అంటూ కూడా కొంత బండి సంజయ్ని బండి భగీరథ్ని అడిగినట్టుగా తెలుస్తా ఉంది. బండి భగీరథ్ విషయంలో ఆ 50,000 చాలా కీలకంగా కానుంది. ఒకవేళ బ్లాక్మెయిల్ చేసింది అన్నప్పుడు దీన్ని పోలీసులకి చెప్పాలి కదా, కంప్లైంట్ చేయాలి కదా అంటూ కూడా పోలీసులు అడిగిన దానికి బండి భగీరథ్ దగ్గర సమాధానమే లేదని తెలుస్తా ఉంది. ఇక్కడ ఏదైతే పేట్ బషీర్బాగ్లో కేసు ఫైల్ అయిన తర్వాత బాలిక పెట్టిన తర్వాత వెంటనే తను అక్కడ కరీంనగర్ సంబంధించినటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ఎందుకు వెంటనే కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది, అప్పుడు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు, కేసు పెట్టలేదు అని దాని మీద కూడా చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. చూడాలి మరి రాధాకృష్ణ, ఈ కేసు ఎటు మలుపు తిప్పుతుంది, ఎటు వెళ్ళబోతుంది ఏంటనేది కూడా. పోలీసులు మాత్రం కీలక ఆధారాలు వారు సేకరించారు, అది కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారనేటటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి రాధాకృష్ణ. సో మరి సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా కొత్తగా ఏమైనా ఆధారాలు బయటపడ్డాయా, కీలకమైనటువంటి ఆధారాలు? దీనిపైన ఏమైనా సమాచారం ఉందా ప్రభాకర్? మొయినాబాద్కి సంబంధించి రాధాకృష్ణ, సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి ఆ బాలికకు మందు తాపించిన దాంట్లో దాని మీద కొంత బయటకు వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. సో వారంతా కూడా వారు బండి భగీరథ్ కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు, ఆ మందు బలవంతంగా తాగించే ప్రయత్నం చేశారనే దాని మీద ఎందుకు తాగించాల్సి వచ్చింది, అసలు ఆ ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళారు, వెళ్తే అక్కడికి దేనికోసం, ప్రత్యక్షంగా దానికోసం వెళ్ళారా, లేకపోతే జాలీగా గడపడానికి వెళ్ళారా స్నేహితులతో సహా, లేకపోతే పకడ్బందీ ప్లాన్తో అమ్మాయిని ట్రాప్ చేయాలనే దాంట్లో వెళ్ళారా అనే దాని మీద కూడా అక్కడ సీన్ రికన్స్ట్రక్షన్లో క్లియర్గా ఆధారాలు దొరికినాయి అనేది తెలుస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి కొన్ని CCTV ఫుటేజ్లతో కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి సందర్భాలు కావచ్చు, అవన్నీ కూడా ఈ కేసులో చాలా కీలక మలుపు తిప్పుతాయనేది వార్తలు అయితే అందుతా ఉన్నాయి రాధాకృష్ణ. సో మరి గచ్చిబౌలిలోని ఏదో బిల్డింగ్ లో కూడా రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అన్నట్లు తెలుస్తోంది. మరి దానికి ఈ ఫామ్ హౌస్ కి సంబంధం ఏముంది ప్రభాకర్? అంటే ఆ విషయాల్లో పోలీసుల నుంచి మాత్రం ఎట్లాంటి స్పందన అయితే బయటికి రాలేదు ఆ వార్తకు సంబంధించి. అయితే గచ్చిబౌలికి సంబంధించిన అపార్ట్మెంట్ లో 1-2 సార్లు తన స్నేహితులతోని వెళ్ళినట్టుగా తెలుస్తా ఉన్నది. అందులో ఈ బాధితకు సంబంధించిన బాలిక కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తరచుగా 2 సార్లు విజిట్ చేశారనేది పోలీసులకు సమాచారంతో అక్కడ కూడా బండి భగీరథ్ని తీసుకెళ్లి కూడా అక్కడ కూడా విచారించినట్టుగా తెలుస్తా ఉంది. అందులో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెలిసాయంటూ కూడా పోలీసుల నుంచి మరి చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. మరి ఎందుకు 1-2 టైమ్స్ ఆ ప్రాంతంకి వెళ్ళారు, అక్కడ ఏమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ విషయాలను కూడా తెలుసుకొని స్టేట్మెంట్ ద్వారా రికార్డ్ చేసి ఇటు కోర్టు కూడా ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ.